ప్రతి ఒక్క తల్లిదండ్రుల కోరిక, అలానే ప్రతి ఒక్క స్టూడెంట్ కోరిక తను క్లాస్ ఫస్ట్ రావాలనో, లేదంటే బాగా చదువుకోవాలనో, బాగా చదువుకొని అద్భుతంగా రాణించాలి, మంచి భవిష్యత్తులోకి వెళ్ళాలి, మంచి ఉద్యోగం చేయాలని ఉంటుంది కదా. సో ఇటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకి, అంటే ఒక స్టూడెంట్కి ఎటువంటి మొబైల్ నెంబర్ అనేటువంటిది ఉంటే వాళ్ళ స్టడీలో మొబైల్ వాళ్ళ డిస్ట్రాక్షన్ అవ్వకుండా వాళ్ళ స్టడీ అనేటువంటి సాఫీగా సాగిద్ది. అంటే ఒక స్టూడెంట్కి ఎటువంటి మొబైల్ నెంబర్ ఉండాలి అనేటువంటి దాని గురించి ఈ వీడియోలో నేను మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది ఎటువంటి మొబైల్ నెంబర్ అనేటువంటిది మీ పిల్లలకి చదువుకి అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది అనేటువంటిది. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ డైమెన్షన్స్ మెథడ్. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఫస్ట్ టైం మీరు కనుక నా వీడియో చూస్తుంటే నేను ఒక ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అండి. సో మన ఛానల్ని లైక్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద వీడియోలో కామెంట్లో మీ అబ్బాయి యొక్క, అంటే మీ బాబు యొక్క లేదా మీ పాప యొక్క మొబైల్ నెంబర్ లాస్ట్ 4 నెంబర్లు ఏంటి అనేటువంటి తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాం, మన డిజిటల్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియోలో నేను మీకు ఒక స్టూడెంట్కి మొబైల్ నెంబర్లో ఏ నెంబర్లు ఉండవు కూడా చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ నెంబర్లు అనేటువంటిది అసలు ఉండకూడదు. చూడండి, ఇక్కడ మనం ఒక మొబైల్ నెంబర్ తీసుకున్నామంటే మనకి మొబైల్ నెంబర్లో 10 నెంబర్లు ఉంటాయి కదండి. 1 2 3 4 5 6 7 8 9 10 నెంబర్లు ఉంటాయి కదండి. ఈ 10 నెంబర్లలో మనకి బేసిక్గా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇక్కడ లాస్ట్ 4 నెంబర్లు అండి. అంటే ఇక్కడ 7వ నెంబరు, 8వ నెంబరు, 9వ నెంబరు, 10వ నెంబరు, ఈ 4 నెంబర్లు ఏవైతే ఉంటాయో అవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ 4 నెంబర్లలో మీ స్టూడెంట్స్కి, అంటే మీ పిల్లలకి, చదువుకునేటువంటి వాళ్ళకి ఏ నెంబర్లు ఉండకూడదు అనేటువంటి దాని గురించి నేను మీకు క్లారిటీగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. సో మొదటగా కనుక చూసుకుంటే కనుక స్టూడెంట్స్కి చాలా అంటే చాలా డేంజర్ అనేటువంటిది మనం చెప్పుకుంటే ఈ 10వ నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ 10వ నెంబర్ అనేటువంటిది ఎప్పుడూ కూడా స్టూడెంట్స్కి 5వ నెంబర్ అనేటువంటిది రాకూడదండి. 5వ నెంబర్ అనేటువంటిది ఎప్పుడు కూడా స్టూడెంట్స్కి రాకూడదు. ఏమైంది 5వ నెంబర్ వస్తే? 5వ నెంబర్ అనేటువంటిది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫోన్ కాల్స్ అనేటువంటిది చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయండి. విపరీతమైనటువంటి ఫోన్ కాల్స్ వస్తాయి. ఈ విపరీతమైనటువంటి ఫోన్ కాల్స్ వల్ల ఏమవుతుందంటే పిల్లల యొక్క చదువు అనేటువంటి డిస్ట్రాక్షన్ అయ్యి ఎదుటి వాళ్ళు మాట్లాడేటువంటి వాళ్ళు కూడా చాలా ఎక్కువగా మాట్లాడుతుంటారు మనకి. కాబట్టి ఏమవుతుందంటే ఎప్పుడు కూడా ఫోన్లో మాట్లాడతాం, ఎప్పుడు ఫోన్లో ఎంగేజ్ ఉండటం వల్ల చదువు అనేటువంటి డిస్ట్రాక్షన్ అయ్యి ఈ ఏదైతే మాటలు కన్వర్జేషన్ ఉంటుందో ఈ కన్వర్జేషన్లోకి వెళ్ళిపోయి ఈ చదువు అనేటువంటి డిస్ట్రాక్ట్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ ఇంకా మహా డేంజర్ ఏంటో చెప్పమంటారా? ఇక్కడ ఏదైతే ఈ 9వ నెంబర్ అనేటువంటిది ఉందో ఈ 9వ నెంబర్లో 6వ నెంబర్ అనేటువంటిది రాకూడదండి. 9వ నెంబర్లో 6వ నెంబర్, అంటే ఇక్కడ 5 వచ్చినప్పుడు ఇక్కడ 6 అనేటువంటిది రాకూడదు 9వ నెంబర్లో. ఏమవుతుందంటే ఇక్కడ ఎప్పుడైతే 6 అనేటువంటి నెంబర్ 9వ నెంబర్లో వస్తుందో మాట్లాడేటువంటి వాళ్ళు చాలా ప్రేమగా మాట్లాడతారు, చాలా తీయగా మాట్లాడతారు, చాలా మనసుకి ఇంపు కలిగిచ్చేట్టు మాట్లాడతారు. ఆల్రెడీ 5 అనేటువంటిది మీకు ఎండింగ్లో విపరీతమైన ఫోన్ కాల్స్ వస్తాయి. ఇక మాట్లాడే వాళ్ళు ఏంటంటే చాలా ప్రేమగా తీయగా మాట్లాడాలనుకోండి, ఏమవుతుంది? సో చదువుకునేటువంటి పిల్లలకి చదువు అనేటువంటి డిస్ట్రాక్షన్ అయ్యి కంటిన్యూగా ఫోన్ కాల్స్లోనే ఉండేటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు. దీనివల్ల ఎడ్యుకేషన్ అనేటువంటి దెబ్బతిందండి. గుర్తుపెట్టుకోండి, మొబైల్ నెంబర్ అనేటువంటిది ఒక కమ్యూనికేషన్కి ఉపయోగపడేటువంటి విషయం మాత్రమే. అంటే ఒక వ్యక్తి కమ్యూనికేషన్ సరిగ్గా మాట్లాడాలా లేదా అతనికి కాల్స్ అనేటువంటివి తక్కువ రావాలా అనేటువంటిది డిసైడ్ చేసేది లాస్ట్ 4 నెంబర్లు అనమాట. సో ఎప్పుడైతే స్టూడెంట్కి లాస్ట్ వచ్చేటువంటి కాల్స్ ఏవైతే ఉంటాయో ఆ కాల్స్ అనేటువంటివి తక్కువ వచ్చి మాట్లాడే వాళ్ళు తక్కువ మాట్లాడి ఫోన్ పెట్టేసేటువంటి విధంగా మనం ఫోన్ నెంబర్ డిజైన్ చేసామనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఫోన్ కాల్స్లో అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొబైల్కి ఎడిక్ట్ అయిపోతాం, కానీ మొబైల్లో డిస్ట్రాక్షన్ అవ్వడం కానీ ఉండకుండా ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. అంతేగాని మొబైల్ నెంబర్లో పలానా నెంబర్ పెట్టేయండి, మీ అబ్బాయి స్కూల్ ఫస్ట్ వస్తాడు, క్లాస్ ఫస్ట్ వస్తాడు అని చెప్తారు కదా, అదేదో వాళ్ళ పిల్లల పేర్లోనే పెట్టుకోమండి. మరి ఎంత స్టేట్ ఫస్ట్లో వచ్చారో మనం కూడా చూద్దాం మరి. ఓకే, ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇదే 10వ నెంబర్ ఏదైతే ఉంటుందో ఇదే 10వ నెంబర్లో స్టూడెంట్స్కి ఎప్పుడు కూడా 6వ నెంబర్ అనేటువంటిది రాకూడదండి. గుర్తుపెట్టుకోండి, 6వ నెంబర్ వస్తే ఏమవుతుందండి, ఫోన్ కాల్ చేసేటువంటి వాళ్ళు ప్రీమియం, అంటే చాలా ఎక్కువ డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి కాల్స్ వస్తాయి. ఆ కాల్స్ కూడా ఎట్లా వస్తాయి తెలుసా? చాలా అంటే వాళ్ళు మాట్లాడుతుంటే మనకి ఫోన్ అనేటువంటిది పెట్టే బుద్ధి కాదు. సో కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటారు. దీనివల్ల ఏమవుతుందండి, స్టూడెంట్స్ డిస్ట్రాక్షన్ అవుతారు. ఇంకో విషయం కూడా చెప్పనా, ఎండింగ్లో 6 అనేటువంటిది ఉన్నప్పుడు స్టూడెంట్స్లో
లవ్లో పడేటువంటి ఛాన్సెస్, అట్లానే ఎదుటి వాళ్ళకి కాల్ చేసేటువంటి వాళ్ళకి అట్రాక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ అనేటువంటిది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల డిస్ట్రాక్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఎండింగ్లో నేను చెప్తున్న అవకాశం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమైందా? సో ఎదుటి వాళ్ళు ప్రేమగా మాట్లాడతారు కాబట్టి వాళ్ళని ఎక్కువగా ఇష్టపడటం కానివ్వండి, ఎక్కువగా వాళ్ళ గురించి ఆలోచిస్తుండటం కానివ్వండి, ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇక మీరే ఆలోచించుకోండి. నేను చెప్తున్న దాన్ని ఏంటి అనేటువంటిది అన్ని విషయాలు మనం ఓపెన్గా చెప్పలేం కదా. సో దాని సిచ్యువేషన్స్, దాని పరిణామాలు ఎట్లా ఉంటాయని మీరే ఆలోచించుకోండి. ఓకే, ఈ విధంగా 6 అనేటువంటి నెంబరు అసలు ఉండకూడదండి స్టూడెంట్స్కి 10th. నెక్స్ట్ వచ్చేసి 9th ప్లేస్ ఉంది కదా, ఈ 9th ప్లేస్లో 5 నెంబర్ ఉంది కదా, ఈ 9th ప్లేస్లో 5 నెంబర్ అనేటువంటిది అసలు ఉండకూడదండి. ఎందుకంటే కాల్ చేసేటువంటి వాళ్ళు అసలు కాల్ అనేటువంటిది కట్ చేయరు. వాళ్ళు ఎప్పుడు విపరీతంగా మాట్లాడుతూనే ఉంటారు. సో ఈ విధంగా విపరీతంగా మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంది, కాల్ అనేటువంటి కట్ చేయడం వల్ల చదువు అనేటువంటి డిస్ట్రాక్షన్ అయ్యి కంటిన్యూగా ఫోన్ కాల్స్లోనే ఉండటం, ఎదుటి వాళ్ళతో మాట్లాడటం వల్ల చదువు అనేటువంటి పక్కకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు స్టూడెంట్స్కి 9, 10 నెంబర్లు ఏవైతే ఉంటాయో మొబైల్ నెంబర్లో ఎండింగ్ నెంబర్లు, మన ఇండియాది కాబట్టి నేను 9, 10 చెప్తున్నాను, వేరే కంట్రీ అయితే ఆ ఎండింగ్ నెంబర్లు అనమాట. ఎప్పుడు కూడా వీళ్ళకి చూడండి 5, 6 నెంబర్ కానివ్వండి, 6, 5 నెంబర్ కానివ్వండి, ఈ 9, 10 ఏవైతే ఈ 9, 10 నెంబర్లు ఉన్నాయో ఈ 9, 10 నెంబర్లో ఎప్పుడు కూడా స్టూడెంట్స్కి 5, 6 కానీ 6, 5 కానీ రాకూడదు. ఇలా కనుక వచ్చింది అంటే ఖచ్చితంగా స్టూడెంట్స్ యొక్క ఎడ్యుకేషన్ అనేటువంటి దెబ్బతింటుంది. ఏ విధంగా? స్టూడెంట్స్ యొక్క కమ్యూనికేషన్, అంటే ఎదుటి వాళ్ళు కంటిన్యూగా ఫోన్ చేయటం, కాల్ చేయటం, ఇట్లానే మొత్తం అంతా కన్వర్జేషన్. ఇక నెక్స్ట్ వెళ్తే ఇక్కడ ఈ స్టూడెంట్స్ సంబంధించి చూసుకుంటే ఏవైతే ఈ 7, 8, 9, 10 సంబంధించినటువంటి ఈ నెంబర్లు ఉన్నాయో ఈ నెంబర్లలో ఎప్పుడు కూడా స్టూడెంట్స్కి 4వ నెంబర్ అనేటువంటిది రాకూడదండి. ఇక్కడ ఒకవేళ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అది సపోర్ట్గా ఉండే పని అయితే ఓకే, 4వ నెంబరు. కానీ చాలా మందికి 4వ నెంబర్ అనేటువంటిది డేట్ ఆఫ్ బర్త్లకి చాలా సపోర్ట్ చేయదండి. రేరుగా మహా అయితే 4 to 5% అట్లాగా మనకి 4వ నెంబర్ అనేది సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ 4వ నెంబర్ అనేటువంటిది ఏ స్టూడెంట్కి కూడా 7, 8, 9, 10 నెంబర్లు ఏవైతే ఉన్నాయో మొబైల్ ఎండింగ్లో 4 నెంబర్లు, ఆ నెంబర్లో అసలు రాకూడదండి. అలా వస్తే కనుక వాళ్ళు మొబైల్ ఆన్లైన్ గేమ్స్కి ఎడిక్ట్ అవ్వడం కానివ్వండి, లేదంటే మొబైల్ ఫోన్కి ఎడిక్ట్ అవ్వడం కానివ్వండి, ఈజీ మనీ వైపు మైండ్ సెట్ అనేటువంటిది అట్రాక్షన్ కానీ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుందండి. ఈజీ మనీ అంటే ఏంటండి, నువ్వు 100 రూపాయలు కట్టు 1000 రూపాయలు వస్తాయి, లేదంటే నువ్వు ఒకరిని జాయిన్ చేయి, నలుగురిని జాయిన్ చేస్తే ఇటొక లెగ్ అటొక లెగ్ వేసావంటే నీకు నెల అయ్యేసరికి 10 లక్షలు వస్తాయి, 8 లక్షలు వస్తాయి. లేదంటే ఆన్లైన్ బెట్టింగ్స్ కానివ్వండి, ఆన్లైన్ గేమ్స్ కానివ్వండి, ఈ విధంగా స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఎడిక్ట్ అయిపోయి డబ్బులు గుల్ల చేసుకోవడం, చదువు పక్కన పెట్టుకోవడం జరుగుతుందండి. కాబట్టి ఈ 4 నెంబర్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఎండింగ్ 4 నెంబర్లో ఎక్కడా రాకూడదు. డేట్ ఆఫ్ బర్త్ సపోర్ట్ చేస్తే ఓకే కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ అనేది మ్యాక్సిమం అందరికీ సపోర్ట్ చేయదు. ఇది జాగ్రత్త. ఇంకో విషయం కూడా చెప్తాను చూడండి, ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఐడియల్ మొబైల్ నెంబర్ అంటే ఒక పర్ఫెక్ట్ మొబైల్ నెంబర్ అనేటువంటిది ఒకటే నెంబరు అందరికీ సరిపోయింది అనేటువంటిది ఉండదండి. ఎండింగ్లో ఈ నెంబర్ పెట్టుకోండి అందరూ కోటీశ్వర్లు అయిపోతారు, ఎండింగ్లో ఈ నెంబర్ పెట్టుకోండి అద్భుతంగా ఉంటారు, అట్లా ఏం ఉండదండి. డేట్ ఆఫ్ బర్త్కి, ప్రొఫెషన్కి, వ్యక్తికి మొబైల్ నెంబర్ అనేటువంటిది మారిపోతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూద్దామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మొబైల్ నెంబరు ఎండింగ్లో 5, 6 చెప్పాను కదండి. మొబైల్ నెంబర్ ఎండింగ్లో కనుక 2వ నెంబర్ అండి, 2వ నెంబర్ అనేటువంటిది ఉంటే కనుక కాల్ చేసేటువంటి వాళ్ళ వల్ల స్టూడెంట్స్ ఎక్కువగా భావోద్వేగాలకు లోనయ్యేటువంటి ఛాన్సు, మెంటల్గా డిస్టర్బ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి ఎండింగ్లో కూడా 2 నెంబర్ అనేటువంటిది తీసుకోకుండా ఉంటే చాలా అంటే చాలా మంచిదండి. ఇక నెక్స్ట్ ఇంకా మనం చూసుకుంటేనండి 2, 4, 7, 8 నెంబర్లు ఉన్నాయి కదా, ఈ 2, 4, 7, 8 నెంబర్లు అనేటువంటివి ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ను బట్టి ఎక్కడ పెట్టచ్చు, ఎక్కడ పెట్టాలనేటువంటిది ఉంటుందండి. సో డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది మారిపోతూ ఉంటుంది కాబట్టి మనం కంప్లీట్గా ఇది ఎక్కడ పెట్టాలి ఏంటి చెప్పలేము. బట్ కానీ ఎస్పెషల్గా ఈ 4 నెంబర్లు ఏవైతే ఉంటాయో ఈ 4 నెంబర్లకి కూడా స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబర్లో పెట్టాలి అంటే కనుక నెంబరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి వాటి పొజిషన్ అనేటువంటిది మారుతూ ఉంటుంది. అలానే
ఎప్పుడైతే ఈ 10వ నెంబర్ చెప్పాను కదండి, 10వ నెంబరు, ఈ 10వ నెంబర్కి ఈ 3 నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఈ 3 నెంబర్లు అనేటువంటివి సపోర్టింగ్గా ఉండేటటువంటి విధంగా ఉండాలండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఆ విధంగా సపోర్టింగ్గా ఉండేటువంటి విధంగా మీ స్టూడెంట్కి అనేటువంటిది మొబైల్ నెంబర్ అనేటువంటిది మనం కరెక్ట్గా పెట్టగలిగాము, అప్పుడు ఏమవుతుంది అంటే స్టూడెంట్ యొక్క కన్వర్జేషన్ అనేటువంటిది ఎక్స్టెన్షన్ అవ్వకుండా స్టూడెంట్ ఫోకస్ అనేటువంటిది మొబైల్ మీద కాకుండా స్టూడెంట్ ఫోకస్ అనేటువంటిది చదువు మీద ఉండేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మీ యొక్క స్టూడెంట్స్ యొక్క, మళ్ళీ చెప్తున్నానండి, తల్లిదండ్రులు మీరు స్టూడెంట్స్కి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదండి. వాళ్ళకి సరైనటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి మంచి భవిష్యత్తులో పాజిటివ్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఒక మంచి మొబైల్ నెంబర్ అనేటువంటి మీ పిల్లలకు కనుక మరి ఇవ్వగలిగారంటే చదువులో వాళ్ళు దెబ్బ తినకుండా, చదువులో వాళ్ళు అంటే అనవసరమైనటువంటి స్నేహాలు, అనవసరమైనటువంటి కన్వర్జేషన్స్కి, అనవసరమైనటువంటి మొబైల్ గేమింగ్స్కి ఇట్లా బానిసలు కాకుండా ఉండేటువంటి ఛాన్స్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుందండి. సో ముఖ్యంగా మీ పిల్లలకి నేమ్ కరెక్షన్ కరెక్ట్గా చేయించుకోండి. మీ పిల్లల యొక్క ప్రొఫెషన్కి అనుగుణంగా ఎలా వెళ్ళాలి అనేటువంటి దాని డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా సిగ్నేచర్ అనేటువంటి డిజైన్ చేయించుకోండి. సరైనటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వండి. చిన్న చిన్న రెమెడీస్ అనేటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి నెగిటివ్స్కి అనుగుణంగా చిన్న చిన్న రెమెడీస్ ఫాలో అవుతూ ఉంటే ఏదైతే ఇప్పుడున్నటువంటి పొజిషన్ ఉంటుందో దాని నుంచి కొంచెం టైంలోకి వెళ్ళే కొద్దీ ఆ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళ యొక్క మనస్తత్వం కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి పెరిగేటువంటి ఛాన్స్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుందండి. సో మొబైల్ నెంబర్ కనుక మీకు ఎవరికైనా కావాలంటే కనుక 2500 రూపాయలు మొబైల్ నెంబర్ అండి నా దగ్గర. మార్కెట్లో నాకు తెలిసి తక్కువ ప్రైజ్ ఇది, 2500 రూపాయల మొబైల్ నెంబర్. కావాలంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి, మీ పిల్లలకు సంబంధించినటువంటి నేమ్ కరెక్షన్ కానివ్వండి, సిగ్నేచర్ కరెక్షన్ కానివ్వండి, మొబైల్ కరెక్షన్ కానివ్వండి, దేనికైనా స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేయండి. సో మీకు దాదాపుగా నేమ్ కరెక్షన్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ని, మీ యొక్క నేమ్ని అనాలిసిస్ చేస్తూ దాదాపుగా 60 పేజీల రిపోర్ట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఫార్చ్యూన్ రిపోర్ట్ అంటారండి. ఈ 60 పేజీల ఫార్చ్యూన్ రిపోర్ట్ ఇచ్చేటువంటి ఏకైక న్యూమరాలజిస్ట్ నేను ఒక్కనేనండి. దాంట్లో కంప్లీట్ బాబు యొక్క డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన కంప్లీట్ అనాలిసిస్ అనేటువంటిది ఉంటుందండి. సో ఎవరైనా కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. కింద కామెంట్లో మీ పిల్లల యొక్క లాస్ట్ 4 digits ఏంటి అనేటువంటిది మీరు పెట్టండి, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. నాకు టైం ఉన్నప్పుడు అది మంచిదా కాదా అనేటువంటిది నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోని 10 మందికి షేర్ చేసి స్టూడెంట్స్ యొక్క లైఫ్ని పాజిటివ్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయండి. నా వీడియోని ఇంత అద్భుతంగా ఆదర్శం మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ.